సార్ నాట్ మ్యాచింగ్ సార్. కన్నీరంటూ రాకున్నదే బాధే తీరేదారుండదే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే. చూడయ్యా, నీ కూతురి బలిదానం చూడు. నీ మెళ్ళో కట్టింది తాలి కాదే, ఉరితాడు. లేట్ అయిపోయిందమ్మా, నేనే లేట్ చేసుకున్నాను. పోలీస్గా నేను ఎప్పుడూ భయపడలేదు, కానీ ప్రేమికుడిగా ముందు ముందు ఎలా బతకాలన్న ఆలోచనే భయం వేస్తుందమ్మా. ప్రేమంటే ప్రేమించడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం అనుకున్నాను, కానీ మర్చిపోవడం అనేది కూడా ఒకటి ఉంటుందని తెలుసుకోలేకపోయాను. తనని మర్చిపోవాలన్న ఊహొస్తేనే ఏదో ఊపిరాడనట్టుందమ్మా. సార్, మీలాంటి మనిషికి అన్యాయం చేసిన ఆ దేవుడు అసలు మనసు అనేది లేదు సార్. మనసు అనేది లేదు. ఉంటే మీలాంటి వాడిని ఎప్పుడూ సంతోషంగా ఉంచేవాడు, ఇలా బాధ పెట్టేవాడు కాదు. లహరి, ఏ ఆడపిల్లైనా పుట్టింటిని వదిలేయాల్సిందే, కనీసం పక్కింటికైనా వెళ్లాల్సిందే. కన్ను తెరిచిన ఇంట్లోనే కన్ను మూసే అదృష్టం ఆ దేవుడు ఆడదానికి రాయలేదమ్మా. రా అమ్మా, వెళ్దాం రా.
చేసావమ్మా, నువ్వే తప్పు చేసావు. నన్ను ఆడపిల్లగా పుట్టించి తప్పు చేసావు. నిన్నే కొట్టాలి, నిన్నే కొట్టాలి. అమ్మా, నాన్న లేరు, చెల్లిని పంపించేశావు, నన్ను పంపించేస్తున్నావు. ఒంటరి దాని వైపై ఎలా ఉంటావమ్మా? ఇల్లరా, ఈ నొక్కడు సాలడా? నేను బతికుండడానికి చుట్టూ అందరూ ఉండాలా? ఈయన లేడన్న కారణం చాలదా నన్ను బతికించడానికి? ఈయన్ని లేకుండా చేసిన వాడి మీద పగ చాలదా నా ఊపిరి నిలబెట్టుకోవడానికి? ఆడింటికెళ్తున్న నువ్వు ఆ దేవరాజుగాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పే ఆ ఒక్క మాట కోసం నేను బతికుంటాను లహరి. ఒక కసాయోడి కొంపలో కొరివి వెలిగించడానికి నా కూతుర్నే బలిదానం ఇస్తుంది. బాధ తీర్చుకోవడానికే కాని బాధపడుతూ కూర్చోడానికి కాదు. ఎల్లు లహరి, ఎల్లి మీ నాన్నని నాకు దూరం చేసినోడింటిని సర్వనాశనం చేసిరా. అప్పటి వరకు నేను మీ నాన్నని తలుచుకుంటూ ఆయన జ్ఞాపకాలతో బతికేస్తాను. ఎల్లు. నీకు మాటిస్తున్నానమ్మా, నేనిప్పుడు వెళ్తున్న పని పూర్తి చేసి తీరుతాను. నీ గుండెల్లో 1,00,000 సూదులు గుచ్చి బాధ పెట్టి మనల్ని కొను ఊపిరితో ఉండేలా చేసిన వాణ్ణి, వాడి గుండెల్ని ముక్కలు ముక్కలుగా కోసుకునేలా చేసి వాడికి చచ్చిపోవాలనిపించి చావలేక ఎందుకు బతికున్నాన్రా భగవంతుడా అని బాధపడేలా చేస్తాను. కానీ అమ్మా, నేను వెళ్తుంది పద్మవ్యూహం లాంటి ఇంటికి. నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన కారణం కొంచెం తెలిసినా వెంటనే వాళ్ళు నన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. కాబట్టి నేను తిరిగి వస్తానో రానో తెలీదు. అందుకే ఇక నుంచి నువ్వు నీకొక్కతే కూతురు అనుకో. ఒకవేళ నాకేదైనా అయితే నేను చచ్చే ముందైనా వాళ్ళందర్నీ చంపేసి చచ్చిపోతాను. నేను పోతే మాత్రం నా గురించి అస్సలు బాధపడద్దు. నాన్న గురించే నా ప్రాణం పోయినందుకు సంతోషించు. నా ఆత్మ కూడా చాలా సంతోషపడుతుంది. అప్పుడు చెల్లి, నువ్వు, మన ఊరు అంతా సంతోషంగా ఉండండి. మైత్రి, ఈ టైంలో నా తోడబుట్టిన చెల్లి పక్కన లేకపోయినా నీకు నాకు మధ్య ఏ రక్త సంబంధం లేకుండానే ఒక తోబుట్టులా అన్ని దగ్గరుండి చూసుకున్నావు. ప్రమాదం ఉండి కూడా నా కోసం ఇంత చేశావు. నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు మా దేవుడి కూతురివి. ఈ జన్మ మీ కుటుంబానికి అంకితం. నేను బ్రతికున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను. నువ్వు తోడుండాల్సిందే నాకు కాదు, అమ్మకి. అమ్మని జాగ్రత్తగా చూసుకో. చెల్లి లేదు, ఇక నుంచి నేను లేను. ఇక అన్నీ నువ్వే చూసుకో. అలాగే లహరి. చితికిన బతుకులలో చీకటి అడిగింది, వెతికే వేగు చుక్క ఎక్కడని. కొత్తుక తెగనరికే కత్తుల అంచులతో దినమొక నరకంగా ఎన్నాళ్ళని. అలసిన గుండెలలో ఆశలు వెలిగించు, అండై నీతో ఉన్నాళ్ళని. తందాని నానే తాని నన్నానో తానే నానేను, నందాని నానే
నా జీవితంలోంచి లహరి వెళ్ళిపోయిందమ్మా. తను వెళ్ళిపోయినంత తేలిక తన జ్ఞాపకాలు నన్ను వదిలి ఏళ్ళు వెళ్ళిపోతాయమ్మా. నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. లహరి నీ కోడలైపోతుందని ఫిక్స్ అయిపోయావు. నీ కొడుకు ఏసీపీ కదా, ఖచ్చితంగా తన్ని తీసుకురాగలడని నమ్మావు. నీ నమ్మకం దారుణంగా దెబ్బతినేసరికి తట్టుకోలేక ఇలా వీటిని కాల్ చేస్తున్నావు. మరి నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారమ్మా? గుండెలు పిండేసే ఈ బాధని నేను బయటికెలా పంపించను? చిన్నప్పుడు సముద్ర పొడ్డున ఆడుకుంటూ ఇసుకతో ఎంతో ఇష్టంగా గుజ్జన గుళ్ళు కట్టుకుంటే ఎవరో రాక్షసంగా వచ్చి తొక్కేసి వెళ్లారు. అప్పుడు ఆ చిన్ని హృదయం బాధతో ఎంత విలవిలలాడిపోయిందో నీకు గుర్తుందమ్మా? ఇప్పుడు ఇన్ని రోజులు ఒక్కొక్క ఊహను పేర్చి ఎంతో అందంగా కట్టుకున్న గూటిని కంటికి కనిపించిన పాదం ఏదో తొక్కేస్తే దానిలో ఉన్న నా గుండె ఆ పాదం కింద పడి బాధతో విలవిలలాడిపోతుందమ్మా. నా గుండె నా పాదం కింద నుంచి ఎవరు తీస్తారమ్మా? ఇదిగో ఇవేనమ్మా, ఆ బాధని కొంచెమైనా తగ్గించేది ఇవేనమ్మా. వీటిని కూడా నువ్వు కాల్చేస్తే ఈ గుండె పూర్తిగా కాలి బూడిదైపోతుందమ్మా. అందరూ తాజ్మహల్ ప్రేమకు గుర్తు అంటారు. ఇదిగో ఇవే నా తాజ్మహల్. ఎందుకేరా, ఎందుకే నువ్వు ఎలాగైనా నీ ప్రేమలో గెలవాలని కోరుకుంది. ఓడిపోతే ఆ ప్రేమ పెట్టే బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టే నీ ప్రేమ గెలవాలని కోరుకున్నానురా. ఇంత పెద్ద ఏసీపీ 2 అక్షరాల ఆ చిన్న మాట నిన్ను ఎన్ని చిత్రహింసలు పెడుతుందో నాకు తెలుసురా. అయినా అసలు తప్పు నీ ప్రేమది కాదురా, ఆ లహరిది. అసలు తన బుద్ధి ఏమైందిరా? నీలాంటి మనిషి తన కళ్ళ ముందు ఉంటే ఆ దేవరాజ్ కొడుకుని ఎలా ఇష్టపడిందిరా? నువ్వెన్నిసార్లు రెట్టించి అడిగినా నీ ఇష్టాన్ని తెలుసుకోకుండా ఎలా ఉందిరా? లేదురా, ఈ ఆడపిల్లలకి హృదయం లేదు. మగాడి మనసుని తెలుసుకునే హృదయం లేదు. వాళ్ళ జీవితానికి ఎలాంటి వాడు కావాలో తెలుసుకునే మనసు లేదు. అసలు ఆడదానికి హృదయమే లేదురా, హృదయమే లేదు. అమ్మా, ఒక ఆడదాన్ని మర్చిపోయి నీ బిడ్డ కోసం ఇంకో ఆడదాన్ని హృదయం లేదని తిడుతున్నావా? బహుశా తల్లి హృదయం అంటే ఇదేనేమో కదమ్మా? అవునరా, నా ప్లేస్లో ఏ తల్లి ఉన్నా ఇలాగే ఆలోచిస్తుంది. నా కొడుక్కి ఏం తక్కువనరా ఇలా వదిలేసి వెళ్ళిపోయింది ఆ లహరి. ఏ అమ్మాయి వంక కన్నెత్తు కూడా చూడని నా కొడుకు లహరిని ఇష్టపడ్డాడు. దానికి నా కొడుక్కి ఎంత శిక్ష? ఒరే, ఆ లహరి నిన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నిన్ను ఏడిపించిన అమ్మాయి ఎప్పటికీ సంతోషంగా ఉండదురా. అమ్మా, నేను నీ కొడుకునైనందుకు నన్ను తిట్టే రైట్స్ నీకున్నాయి, కానీ లహరిని ఒక్క మాట కూడా తిట్టే రైట్స్ నీకు లేవు కదమ్మా. రామ్, ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, లహరిని నేను ప్రేమించాను, కానీ లహరి నన్ను ప్రేమించలేదు కదా. ఈ ఇంటి కోడలుగా లహరి రావాలని నువ్వు ఫీల్ అయ్యా, కానీ ఏ రోజు లహరి అలా అనుకోలేదమ్మా. ఆశపడింది మనం, ఆశలు పెట్టుకుంది మనం. తప్పు మనదైనప్పుడు లహరిని నిందించడం ఏంటమ్మా? రే, ఇన్నాళ్ళు ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియదు కాబట్టి మనం ఆశపడ్డాం. కానీ ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయి ఫోటోలు దాచిపెట్టుకోవడం తప్పు కదరా. ఎవరో తాళి కట్టిన అమ్మాయిని ఇంకా మనసులో పెట్టుకుని బాధపడటం తప్పు కాదా? అవి కింద పడే, అవి కాలి బూడిదైపోవాలి.
అమ్మా ప్లీజ్, నేను లహరిని మర్చిపోయాను. లహరి తాలూకు ఈ జ్ఞాపకాల్ని నేను మర్చిపోలేను. లహరి ఎలాగో నాకు దూరం అయిపోయింది. వీటిని కూడా దూరం చేయకుమ్మా ప్లీజ్. ఇంత మంచి మనసున్న ప్రేమికుడితో నిన్ను కలపకుండా దుర్మార్గుడైన శంకర్తో నీ పెళ్ళెందుకు చేశాడు ఆ దేవుడు? ఆ దేవరాజుగాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పే ఆ ఒక్క మాట కోసం నేను బతికుంటాను లహరి. లహరి రామ్మా. లహరి కుడికాలు ముందెట్టి ఆ శంభుని తన్ని లోపలికి రామ్మా. చెంబుని తన్నమంటారా అత్తయ్య? అదేటమ్మా అట్ట అంటావు? ఇది సాంప్రదాయం. తన్నమ్మా. లహరి, నీ కిట్టం లేకపోతే వద్దులేమ్మా. నాన్న, తనని మరీ రాజకుమారిలా ట్రీట్ చేయకండి. రే శంకర్, నువ్వు చెప్పినా చెప్పకపోయినా లహరి ఈ ఇంటి రాజకుమారేరా. అయ్యో మావయ్య గారు, దీని గురించి ఎందుకింత డిస్కషన్? నేను చెంబుని తన్ని లోపల అడుగు పెడతాను. మేడం గారు, మీ మనసులో, మీ ఆలోచనలో, మీ చేతల్లో అన్నిట్లోనూ నిండిపోయి ఉన్నారు సార్. ఆవిడ మీ పక్కనుంటేనే మీరు సంతోషంగా ఉంటారు సార్. ఆవిడ ఎప్పటికైనా మీకే సొంతం అవ్వాలి సార్.